తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 5 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు కదా. ఇందులో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా జనసేన పార్టీకి సంబంధించిన కొట్టె సాయి ప్రసాద్కి ఇచ్చారు కదా. సో ఇప్పుడు అది కొట్టె సాయి ప్రసాద్కి ఇవ్వడం పైన అదే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇంతకుముందు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి కోట వినూత తన డ్రైవర్ కంపిఏ హత్య కేసులో జైలు జీవితం గడిపి వచ్చారు కదా, ఇంకా చెన్నైలోనే ఉన్నట్టున్నారు. సో తాను జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె కోట వినూత ఎక్స్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ అని కూడా రాసుకుంటూ వచ్చి గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు సో గారికి సబ్జెక్టు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టె సాయి ప్రసాద్కి ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పునరాలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేయటం. సార్, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టె సాయి ప్రసాద్కు ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో ఈ కొట్టె సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ టీంకి, మీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ గారికి, పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి వివరించడం జరిగినది. మరి అన్నీ వివరించిన తర్వాత కానీ ఎందుకు ఇచ్చి ఉంటారు? వివరించడం జరిగింది అంటే అవి పట్టించుకోలేదని అర్థం. ఆధారాలు ఇవ్వడం జరిగింది. బహుశా నాకు జరిగిన ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నాను. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అనేక మంది జనసేన కార్యకర్తలు నిజంగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఆలయ చైర్మన్ పదవికి అర్హులు ఉన్నారు. పార్టీ కోసం గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా పోరాడిన వాళ్ళు, పోలీసుల దగ్గర బూటుకాళ్లతో తన్నించుకున్న వాళ్ళు, పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళిన వాళ్ళు, వీర మహిళలు ఉన్నారు. ఇలా నిజాయితీగా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంట. దయచేసి మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నన్ను భౌతికంగా హతం చేయాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బతీసే కుట్రలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన కొట్టె సాయి ప్రసాద్కి పవిత్ర పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలామంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారు. వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అంటూ కోట వినూత వాళ్ళ పార్టీకి ఈమె మాజీ కదా సస్పెండ్ చేశారు కదా, అదే హత్య కేసులో జైలుకి వెళ్ళగానే. సో వాళ్ళ తాజా మాజీ అధ్యక్షుడికి ఆమె దృష్టిలో లేఖ రాశారు. మరి ఇవన్నీ వివరాలు ఇచ్చాను అంటే ఇచ్చిన తర్వాతగానే పోస్ట్ ఇచ్చారు అంటే మరి అవన్నీ పట్టించుకోరనే కదా అర్థం. సో మొత్తం మీద ఆయన మళ్ళీ పునరాలోచిస్తారో లేదో కదా పక్కన పెడితే, ఏదో మొత్తం మీద అయితే ఈయన కొట్టె సాయి ప్రసాద్ అనే అతను రైట్ పర్సన్ కాదు అని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి బహుశా ఆమె ప్రయత్నం కావచ్చు.